కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మాలలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాజకీయంగా మాదిక వర్గం ఉనికిని ప్రశ్నార్థకం చేశారన్న మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పార్టీ 100కు 1000% మాదిగలకు వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది. షెడ్యూల్ కులాల జనాభాలో 100కి 70% పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొండి చేయి చూపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఉనికిని, రాజకీయంగా మాదిగల ఉనికిని అది ప్రశ్నార్థకం చేసింది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ తెలంగాణ జనాభాలో మాదిగల్ని జనాభా లిస్టులో తొలగించినట్టు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా రేపటి నుండే తెలంగాణలో ఉండబడే 33 జిల్లాల నుంచి తెలంగాణలో ఉండబడే 119 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో, ప్రతి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో దశల వారీగా కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా మా నిరసన కార్యక్రమాలు రోడ్డెక్కబోతున్నాయి.